ఒకే ఒక్క డ్రగ్. అది తీసుకుంటే మనిషికి మూడే పిచ్చి కోరికలు పుడతాయి. 1 గ్యాంబ్లింగ్, 2 మందు, 3 శృంగారం. వినడానికి క్రేజీగా ఉంది కదా. ఇదే కాన్సెప్ట్తో హెబ్బా పటేల్ మెయిన్ లీడ్గా వచ్చిన బోల్డ్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ మారియో. థియేటర్లో పెద్దగా సౌండ్ చేయని ఈ సినిమా ఇప్పుడు ఆహాలో సైలెంట్గా వచ్చింది. అసలు ఈ సినిమా ఓటీటీలో వర్కౌట్ అవుతుందా? ఆ డ్రగ్ కదేంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డైరెక్టర్ కళ్యాణ్జీ గోగన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మారియో ఇప్పుడు ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో హెబ్బా పటేల్ హీరోయిన్గా కాకుండా ఏకంగా రియల్ లైఫ్ హీరోయిన్ హెబ్బా పటేల్ క్యారెక్టర్లోనే కనిపించడం విశేషం. మరి ఈ ప్రయోగం సక్సెస్ అయిందా లేదా అనేది స్పాయిలర్స్ లేకుండా క్లియర్గా తెలుసుకుందాం. స్టోరీలోకి వెళ్తే, బాబ్ మార్లే అనే ఒక సైంటిస్ట్ ఒక డేంజరస్ డ్రగ్ కనిపెడతాడు. అది మనుషుల్లోని బలహీనతల్ని రెట్టింపు చేస్తుంది. ఈ డ్రగ్ని సిటీలో స్ప్రెడ్ చేయడానికి హీరోయిన్ హెబ్బా పటేల్ని ట్రాప్ చేసి వాడుకుంటారు. మరోపక్క హీరో అనిరుధ్కి కార్లంటే పిచ్చి. అతను కొన్న మారియో అనే వింటేజ్ కారుకి హెబ్బా పటేల్కి ఉన్న లింకేంటి, ఆ డ్రగ్ మాఫియా నుంచి హెబ్బా హీరో కలిసి ఎలా బయటపడ్డారు అన్నదే అసలు స్టోరీ. ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే, హెబ్బా పటేల్ గ్లామర్ డోస్ ఎక్కడా తగ్గించలేదు. యూత్ ఆడియన్స్కి కావాల్సిన బోల్డ్ సీన్స్ ఇందులో గట్టిగానే ఉన్నాయి. రాకేందు మౌలి విలన్గా ఇతను చేసిన పర్ఫార్మెన్స్, బాడీ లాంగ్వేజ్ సినిమాకి మేజర్ ప్లస్. రొటీన్ విలన్లా కాకుండా కొత్తగా ట్రై చేశాడు. కాన్సెప్ట్ డ్రగ్స్ వల్ల 3 కోరికలు కలగడం అనే పాయింట్, దాని చుట్టూ నడిచే కామెడీ ట్రాక్ పర్లేదనిపిస్తుంది. అయితే మైనస్లు కూడా ఉన్నాయి. స్క్రీన్ ప్లే అక్కడక్కడ చాలా స్లోగా అనిపిస్తుంది. కొన్ని సీన్లలో లాజిక్ అస్సలుండదు. క్రైమ్ థ్రిల్లరా లేక కామెడీనా అని కన్ఫ్యూజ్ అవుతాం. హీరో డబ్బింగ్ కూడా కొన్ని చోట్ల సెట్ అవ్వలేదు. ఫైనల్గా చెప్పాలంటే, మారియో ఒక టైంపాస్ బోల్డ్ ఎంటర్టైనర్. మీరు లాజిక్స్ వెతక్కుండా కేవలం హెబ్బా పటేల్ కోసం లేదా కాసేపు నవ్వుకోవడం కోసమైతే ఆహాలో ట్రై చేయొచ్చు. మై రేటింగ్ 2.5.